యూట్యూబ్ వానికి స్వాగతం. ఈరోజు అయ్యప్ప స్వామి పుట్టినరోజు సందర్భంగా అయ్యప్ప స్వామి దీక్షాపరులైనటువంటి గురుస్వామి కొప్పు రమేష్ వారి మిత్ర బృందంతో ఈరోజు మన గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు బ్రెడ్ కమలా ఫలాలు పంచిపెట్టడం జరిగింది. ఈ సందర్భంగా వారు ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు అని హాస్పిటల్ చైర్మన్ ఏపూరు నాగేశ్వరరావు గారు కొనియాడారు. ఈరోజు మధ్యాహ్నం కూడా పేదలకి అన్నదాన కార్యక్రమాన్ని నందిగామ స్థానిక గాంధీ సెంటర్లో ఏర్పాటు చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియపరిచారు. விரதமிருந்தோமே ஐயன் கதிரொளிகண்ணின் தரிசனம் கிட்ட தவமும் கிடந்தோமே திருமுடி கட்ட சபரிமலைக்கு விரதமிருந்தோமே ஐயன் கதிரொளிகண்ணின் தரிசனம் கிட்ட தவமும் கிடந்தோமே வாசா சபரிகிரீஷா சுவாமி அப்பா ஐயப்பா காலோடு கல்லும் மண்ணும் நான் கடந்து வரேனே நாவோடு ஓஞ்சரணம் நாவோலிக்க வரேனே காலோடு கல்லும் மண்ணும் நான் கடந்து வரேனே நாவோடு ஓஞ்சரணம் நாவோலிக்க வரேனே வப்புகள் பாட நான் இருப்பேனே வப்புகள் பாட நான் இருப்பேனே. స్వామి శరణం అయ్యప్ప. ఈరోజు అయ్యప్ప స్వామి యొక్క బర్త్డే సందర్భంగా స్వామివారి భక్తులు సేవా సంస్థ వారు మన హాస్పిటల్లో దాదాపు 150 మందికి పండ్లు బ్రెడ్ అన్ని పంచడం జరిగింది. ఇలాంటి సేవా కార్యక్రమాలు అయ్యప్ప స్వామి దేవస్థానం తరఫున మన నందిగామ అయ్యప్ప స్వామి దేవస్థానం తరఫున వీళ్ళు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారు. అందులో భాగంగా ఇవాళ దాదాపు నేను చూస్తూనే ఉన్నా అయ్యప్ప స్వామి దగ్గర రోజు కూడా అన్నదానం చేస్తుంటారు. అలాగే ఈరోజు బర్త్డే సందర్భంగా ఇక్కడ మా హాస్పిటల్కి వచ్చి పండ్లు బ్రెడ్ పంచడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో జరుపుకోవాలని, అదేవిధంగా ఈరోజు మధ్యాహ్నం కూడా గాంధీ సెంటర్లో అన్నదానం చేస్తున్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని జరుపుకోవాలని, ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన భక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.